హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. మధ్యాహ్నం నుంచి మేఘావృతమైన సిటీలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. పిర్జాదిగూడ, బోడుప్పల్, ఉప్పల్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వనస్థలిపురంలో వడగండ్ల వాన కురిసింది. రాష్ట్రంలో మరో 4 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ 23 జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. రేపు 19 జిల్లాల్లో వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. మధ్యాహ్నం నుంచి మేఘావృతమైన సిటీలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. పిర్జాదిగూడ, బోడుప్పల్, ఉప్పల్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వనస్థలిపురంలో వడగండ్ల వాన కురిసింది. రాష్ట్రంలో మరో 4 రోజులు వర్షాలుంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ 23 జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. రేపు 19 జిల్లాల్లో వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. వర్షాలకు సంబంధించి మరింత సమాచారం కల్పన అందిస్తారు. కల్పన, ఇవాళ కూడా సిటీల వర్షాలు, వడగండ్ల వానలు పడుతున్నాయి. అప్డేట్స్ ఏంటి? శిరీష, మీరన్నట్టుగానే నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉదయం అంతా కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపించింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే సాయంత్రం అవ్వడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మనకు అక్కడక్కడ కూడా నమోదవుతూ ఉన్నాయి. ఇటు బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి, దాంతోపాటు మనకు ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ఇటు ఎక్కువగా గాలిలో తేమ శాతం పెరిగిపోయి క్యుములోనింబస్ మేఘాలు అనేవి దట్టంగా కమ్ముకొని సో ఇట్లాంటి వెదర్ అనేది కంటిన్యూ అవుతా ఉంది. అదేవిధంగా వచ్చే 4 రోజుల పాటు కూడా ఇదే విధమైన వాతావరణం ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇప్పటికే మనకు వాతావరణం మారిపోయి క్యుములోనింబస్ మేఘాలు అక్కడక్కడ దట్టంగా కమ్ముకొని మనకు వర్షాలు పడతా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు వనస్థలిపురం ప్రాంతంలోనైతే వడగండ్ల వర్షం కూడా నమోదవుతా ఉంది. అదేవిధంగా ఎల్బీ నగర్ ప్రాంతం కావచ్చు, ఉప్పల్ ప్రాంతం కావచ్చు, ఆ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా నమోదవుతున్నాయి. ఇటు పిర్జాదిగూడ, దాంతోపాటు బోడుప్పల్ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. ఇక చాలా ప్రాంతాల్లో సిటీ శివారు ప్రాంతాల్లో కూడా మనకు తేలికపాటి వర్షం నుంచి అక్కడక్కడ మోస్తారు వర్షం కూడా నమోదవుతూ ఉంది. ఈ వర్షాలతో పాటు ఈదురుగాళ్ల తీవ్రత గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిటీకి సంబంధించి వచ్చే 2-3 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో నౌకాస్ట్ ఫోర్కాస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే వాతావరణం మారిపోతూ ఉంటుందో దాంతోపాటు వర్షాలు కురుస్తూ ఉంటాయో ఆ సమయంలో మనకి ప్రత్యేకమైన బులెటిన్ కూడా రిలీజ్ చేసి ఎక్కడెక్కడ వర్షాలు పడతాయంటూ కూడా మనకు అలర్ట్ జారీ చేయడం జరుగుతూ ఉంది.